నువ్వు వైఫల్యాలు అనుకున్న వాటిలోనే నీ విజయం దాగుంది. నువ్వు ఓటములు అనుకున్న వాటిల్లోనే నీ విజయము, నీ భవిష్యత్తు, అద్భుతమైనటువంటి భవిష్యత్తు దాగుంది. నువ్వు శ్రమలు, శోధనలు, బాధలు, అవమానాలు అనుకున్న దానిలోనే ఒక సుందరమైన, ఆనందకరమైన, అద్భుతమైన భవిష్యత్తును దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. కొంతమంది సైకాలజీ ఇంతే. ఏదన్నా రాని ముందు దరిద్రానికి ఎదురుగుంటారు. ఏదన్నా రాని ఇది ఎందుకో వచ్చింది, ఇది ఏదో జరిగిద్ది, ఏదో ఇద్ది, మొత్తానికని ఎప్పుడు నెగిటివ్ 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 నెగిటివ్లు. బతుకంతా నెగిటివే. తప్పు. ఒక దేవుని సంబంధిగా నువ్వు నేను ఎన్నడూ కూడా ఆ వ్యతిరేకమైన ఆలోచనలోకి వెళ్ళకూడదు. దేవుడు ఎంత గొప్పవాడ్రా, ఎంత అందమైన గులాబీ పువ్వుని మొలిపించాడ్రా బా అని ఒకడనట, ఏం గులాబీ పువ్వురా, అంత అందమైన చెట్టు కూడా ఈ వంకర తిరిగిన ముళ్ళు పెట్టాడ్రా, గుచ్చుకుంటే రక్తాలు గారాల్సిందే అన్నట్ట. అప్పుడు వీడినట, ఇంత కఠినమైన ముళ్ళున్న చెట్టు కూడా అందమైన పువ్వును పూయించిన దేవుడు ఎంత గొప్పవాడు అన్నాడు. సోదరులారా, ఈరోజు నువ్వు నేను మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలు, ప్రస్తుత పరిస్థితులు, ఎదురవుతున్న చేదైన అనుభవాలు అన్నిట్లో కూడా దేవుని అద్భుతమైన దివ్య ప్రణాళిక ఉంటుంది. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అది మర్చిపోవద్దు. దేవుడు నీ కోసం సమస్తమును సిద్ధపరుస్తున్నాడు, అది మర్చిపోవద్దు. దేవుడు సమస్తము సమకూర్చి అన్ని నీ మేలుకే వచ్చేటట్టు చేస్తాడు, ఇది మర్చిపోవద్దు. దీన్ని గుర్తించిన వారు చావాలనుకోరు, బ్రతుకు మీద విరక్తి పడుతుంది అనే డైలాగు వాడరు. నా తండ్రి ఏది చేసినా అది నా మేలుకే వచ్చింది, నా మంచికే వచ్చింది. నా తండ్రి నాకు అన్యాయం చేయడు, ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నా దేవుడు చేసే కార్యం కోసం నేను బ్రతికి ఉంటాను, ఎదురు చూస్తాను, దాన్ని సాధించుకుంటాను. ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎంత చేదైనా నేను భరిస్తాను. ఆయన ప్రేమ ఏంటో నాకు రుచి చూపిస్తానన్నాడు గనక ఎంతవరకు చూపిస్తాడో, ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటాను. ప్రేమ ఉన్నప్పుడు ఇంకా ప్రతిఫలం ఉంటుందా? ప్రతిఫలం అపేక్ష ఉంటుందా? మనం ఏమి ఇస్తామని ప్రేమించాడు, మనమేం ఆయనకి దిగేశాం. ఏమి ఇవ్వకపోయినా మనల్ని ప్రేమించి మన కోసం దిగొచ్చాడు. ఆయన ఏమి ఇవ్వకపోయినా ఆయన అంటే ఇష్టం, ఆయనతో ఉండాలి, ఆయనతో గడపాలి, ఆయన మైంపరుచుకోవాలి, ఆయన్ని సన్నతించుకోవాలి, ఆయన ఆరాధించుకోవాలి. అది నీ వీక్నెస్? అవును, అది నా వీక్నెస్, అంతే. ఏం ఒరిగింది, ఏం ఒరక్కపోయినా పర్వాలేదు. అంతసేటు ఎందుకు ప్రేమ కలిగిందో అంటే ఆయన తన ప్రేమ ఎట్టిదన నాకు వ్యక్తపరిచాడు, ప్రాణము నా కొరకు ధారపోశాడు. ప్రాణమే నా కోసం ఇచ్చి ఇంత ప్రేమించానని చూపించిన తర్వాత ఇంకా నేను ఎందుకు ఆలోచించాలి? ప్రాణమే నా కోసం పెట్టినోడు నా సమస్యలకు పరిష్కారం ఇవ్వలేడా? ఇస్తాడు. ఆయనకి చిటికలో పని, చిటికలో డీల్ చేయగలడు. అయినా సరే నలుపుతున్నాడు, ఆపుతున్నాడు అంటే దానివల్ల నాకేదో ప్రయోజనం ఉంది. నేను ఫేస్ చేసే ప్రాబ్లం వల్ల నాకేదో బెనిఫిట్ ఉంది. అందుకే నాకు ఎక్కువ మేలు కలుగునట్లు కొన్నిటిని అనుమతిస్తున్నాడు. టోటల్గా ఆయన నా మంచి కోసమే చేస్తాడు. ఏది అప్పుల పాలవటం మంచి, పిచ్చెక్కింది నీకు అనుకో, నువ్వు అట్లనే పిచ్చెక్కిందని. అప్పులు కూడా నాకు మంచే. తాడు మీద నడుస్తున్న బిడ్డ చేతిలో వెదురు బొంగు బరువు అనిపిస్తుంది, కాదు బ్యాలెన్స్. నన్ను బ్యాలెన్స్ చేయడానికి ఆ బరువు నా నెత్తిన పెట్టాడేమో. రాక్షసుడు లాంటి భర్త దొరికాడు నీకు, నిజంగా బాగా ప్రేమించాడు దేవుడు నిన్ను, వాడు రోజు దంతున్నాడు. ఏమో నన్ను బ్యాలెన్స్ చేయడానికి అతడు ఒక పాత్రేమో. రాక్షసి లాంటి గయ్యాళి భార్య పీడించుకు తింటుంది, బాగా ప్రేమించాడు, మంచిదాన్ని ఇచ్చాడు. ఏమో ఆ మనిషి లేకుండా నా అడుగులకు మడుగులు వచ్చే మనిషి దొరికితే నేను నాశనం అవుతానేమో. ఈ గయ్యాళి వాళ్ళనే దీనున్నయ్యా. బ్యాలెన్స్. సమస్తము సమకూడి నా మేలుకే. ఏలయనగా దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే ప్రాణం కంటే ఎక్కువగా. టోటల్గా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే మనం చూసే దృక్పథం మారాలి. ఒక విషయం అదండి నేను టోటల్గా మీకు చెప్పాలనుకున్న విషయం. మనం చూసే దృక్పథం ఒకటి మార్చుకుంటే, అంటే దృష్టి కోణం, మనం చూసే దృష్టి యొక్క కోణం మనం మార్చుకోగలిగితే అప్పుడు విశ్రాంతిలో ఉండగలం, విజయములో నడవగలం.
ఒక విషయాన్ని నెగిటివ్గా ఆలోచించవచ్చు, పాజిటివ్గా ఆలోచించవచ్చు. మనుషుల్లో రెండు రకాల మనుషులు ఉంటారు. ఎదురవుతున్న పరిణామాలన్నిటినీ కూడా కొంతమంది నెగిటివ్గా ఆలోచించుకొని కృంగిపోతే, కొంతమందిని వాటి గురించి పాజిటివ్గా ఆలోచించుకొని జయం పొంది ధన్యులవుతారు. నన్ను వెంబడించే ప్రతి ఒక్కరూ కూడా వారి దృక్పథంలో ఒక మార్పు నేను ఆశిస్తున్నాను. సమాజ పరిస్థితులు కావచ్చు, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు, వాటిని నువ్వు చూసేటువంటి కోణం ఎలా ఉందో ఒకసారి చూసుకో. నీకు ఎదురవుతున్న పరిస్థితులను నువ్వు తీసుకునే విధానం కూడా జాగ్రత్తగా చూసుకో. రైతులో డిఎల్ మూడీ గారు వాక్యం చెప్తున్నాడంట ఒక చోట. బాగా వినండి, ఇది మీకు ఎగ్జాంపుల్స్ చోట చెప్తాను నేను, మీకు అర్థమవుతాయి. డిఎల్ మూడీ గారు వాక్యం చెప్తున్నాడు ఇంగ్లీష్లో. ఆయన ఇంగ్లీష్లో వాక్యం చెబుతుంటే ఆయన వాడినటువంటి పదజాలంలో చాలా తప్పులు ఉన్నాయి. ఒకడు కూర్చొని అచ్చంగా నోట్స్ ప్రిపేర్ చేశాడంట. పాపం ఎన్ని తప్పులు మాట్లాడాడో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. తెలుగు భాష మాట్లాడేటప్పుడు కూడా కొంతమందికి పాపం కొన్ని ఉచ్చారణ దోషాలు ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మాటలు కూడా పాపం వరడతనం ఉంటుంది. ఆయన మాట్లాడినటువంటి భాషలో ఎన్ని తప్పులు వచ్చినాయి, ఎన్ని మిస్టేక్స్ వచ్చినాయి మొత్తం ఒక నోట్స్లో రాసి పెట్టాడంట కూటం అయిపోయేసరికి ఒక పెద్ద ఆయన. ఎందుకంటే ఆ వినేవాడు ఇంగ్లీషు భాష కోవిదుడు, పండితుడు అనుకోండి, భాషా ప్రవీణుడు అంటారు కదా, అతడు. కూటమి అయిపోయిన తర్వాత కొందరు వచ్చి డిఎల్ మూడీ గారిని అభినందించి ఆయన చేత ప్రార్థన చేయించుకుంటుంటే ఇతను వెళ్ళి ముఖం మీద వ్రేలుంచి, నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్లో ఎన్ని తప్పులోనే నీకు తెలుసా? నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్ అంతా తప్పులు తప్పులు తప్పుల తడక, ఇన్ని భాషా దోషాలు ఉన్నాయి, నువ్వు ప్రతి పదంలో కూడా తప్పులు మాట్లాడావని ముఖం మీద అందరి ముందు అన్నాడు. ఇప్పుడు ఆ పాయింట్ని మీరు ఎదుర్కొంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక ముక్క చెప్పండి నాకు. మీ దృక్పథం చెప్పండి. దృక్పథం మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నిన్ను అలాగ ఎదుర్కొని నిన్ను అలా తప్పు పడితే నువ్వు ఎలా స్పందిస్తావు? నంబర్ 1, ఎక్కడ తప్పులు ఉన్నాయండి? అవి ఎందుకు తప్పులు అవుతాయి? ఏదో మీరు అనాలంటున్నారు అని కవర్ చేయొచ్చు. 2, ఏమీ మాట్లాడకుండా తలంచుకొని గదిలోకి వెళ్ళి కూర్చొని కుమిలిపోవచ్చు. 2, ఇట్లా. లేదా 3వది, కుమిలిపోకపోగా కవర్ చేసుకోకపోగా కామెంట్ చేసిన వాడిని ఎగాదిగా చూసి వాడిని ఒక దుష్టుడుగా, శత్రువుగా భావించి అసహించుకోవచ్చు. మనం చూసే దృష్టికోణం ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు మనల్ని పాయింట్అవుట్ చేసిన వ్యక్తి విషయం. కానీ ఆయన దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని చేత ప్రేమించబడినవాడు. డిఎల్ మూడీ అంటే తక్కువడు కాదు. ఆయన ఏమన్నాడు తెలుసా? అంతమంది ముందు అతను వచ్చి, నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్ భాష అంతా తప్పులతో నిండిపోయి ఉంది, ఆ రాని భాష ఎవడు మాట్లాడమన్నాడు నిన్ను? అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఆయన ఏమాత్రం తడుముకోకుండా సౌమ్యత కోల్పోకుండా చిరునవ్వుతో మాట అన్నాడట. అయ్యా, చిన్న ప్రాయములోనే కొంచెం చదువుకొని ఆ చదువుతో ఆగిపోయి కష్టపడి జీవనం చేసుకుంటూ దేవుణ్ణి తెలుసుకొని దేవుని పరిచర్యలోకి వచ్చిన నేను, నా భాషలో నిజంగా తప్పులు ఉన్నాయని మీరు చెప్పటం కాదు, అది నాకు కూడా తెలుసు. అయితే నేను మాట్లాడిన మాటల్లో ఇన్ని తప్పులు పట్టగలిగారంటే బహుశా మీరు ఇంగ్లీష్లో మంచి పాండిత్యం గలవారై ఉండవచ్చు. మరి ఇన్ని తప్పులు కలిగి ఉన్న నేనే ప్రభువుని ప్రకటిస్తున్నాను నాకు తెలిసిన భాషలో, నాకు వచ్చిన 4 మోటి మాటల్లో. నోటి మాటలు, మోటు మాటలు, అందులోనే నేను ప్రకటిస్తున్నాను. ఇన్ని జీవితాల్లో కార్యం జరిగింది కదా. మరి ఇంత బాగా భాషా ప్రావీణ్యత పొందిన మీరు ప్రకటిస్తే ఇంకెన్ని జీవితాలు మారొచ్చో ఒక్కసారి ఆలోచించి, మీరెందుకు ప్రకటించకూడదు ప్రభువుని? ఇంత బాగా మీరు ఇంగ్లీష్ జ్ఞానం కలిగి ఉన్నారు కదా, మీరెందుకు ప్రకటించకూడదయ్యా ప్రభువుని? భాషా పండితులు కదా, వచ్చిరానోడిని నేనే ప్రకటిస్తుంటే మీరెందుకు బాధ్యత మరిచారు? కొంచెం ఆలోచించి
సేవకురాండి అయ్యా అని పిలిచాట. ఇప్పుడు అతని కండిషన్ ఏంటి? ముందు చెప్పిన మూడిట్లో ఏది చేసినా అతని పరిస్థితి వేరుగా ఉంటుంది. ఏం తప్పులు ఉన్నాయండి? పెద్ద రాసుకొచ్చావు, చెప్పే వాక్యం మీద మనసు పెట్టాలి. ఇదంతా ఇట్లాంటివి పెట్టుకుంటావా, ఇట్లాంటివి వింటావా నువ్వు అంటే అతని రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది. తప్పు చూపిస్తే దిద్దుకునే మనసు ఇతనికి లేదు. తప్పు చూపించిన వారిని పాయింట్అవుట్ చేసి ద్వేషిస్తాడు. గద్దించినా అదే రియాక్షన్, ఎడమొహం పెడమొహంగా ఉన్నా అదే రియాక్షన్. లోపల పోయి సిగ్గుతో తల వంచుకొని లోపలికి పోయి గదిలో కుమిలిపోయినా అతని రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? గాలి తీసా, పిచ్చి అనిగింది, ఇంకా ప్రకటించడం అనుకుని వెళ్ళిపోతాడు తప్ప ఆలోచించడు. ముందు చెప్పిన 3 విషయాల్లో డిఎల్ మూడీ గారు ఏది చేసినా అతను ఆలోచించడు. కానీ మనం ఊహించింది చేశాడు ఆయన. ఏం చేశాడు? ఇన్ని తెలిసిన మీరెందుకు ప్రకటించకూడదు? ఏమీ తెలియని నేను ప్రకటిస్తేనే ఇన్ని జీవితాలు ప్రభావితమైనయే. కానీ ఇన్ని తెలిసిన మీరు ఇంకా చక్కగా మాట్లాడి నాకంటే ఇంకా అద్భుతంగా మీరు ప్రకటించవచ్చు కదా, ఇంకా ఎక్కువ మందిని రక్షించవచ్చు కదా, ఆలోచించండి అన్నప్పుడు అతను ఏ ఆలోచనలోకి వెళ్ళి ఉంటాడు? ఒకసారి ఊహించండి. ఏ ఆలోచనలోకి వెళ్ళి ఉంటాడు? ఆఖరికి తనకు దిద్దుబాటు చేద్దామని వచ్చిన వాడిని కూడా లైన్లోకి దించుతున్నాడు. అందుకు ఆయన డిఎల్ మూడీ ఎవరిని వదిలిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటానికి వచ్చిన వాడిని లైన్లో తీసుకొస్తాడు. దిద్దుబాటు కరెక్షన్ చేద్దామని వచ్చిన వాడిని కూడా ఛార్జ్ చేసి సేవకు లాగుతాడు. అది ఒక వ్యక్తి నీకు అందుబాటులోకి వచ్చి ఇలాంటి విమర్శను నీకు చేసినప్పుడు నీ దృక్కోణం లేదా నీ దృక్పథం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించు. ఆ సన్నివేశాన్ని నెగిటివ్గా చూస్తే వేదనకి మార్చుకోవచ్చు, పాజిటివ్గా చూస్తే దాన్ని కూడా ఒక ప్రయోజనానికి, దేవుని పని ప్రయోజనానికి వినియోగించవచ్చు. ఎంతమందికి అర్థమైంది? కానీ మన సైకాలజీ చెప్పనా, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, అంతా దడే, తొందరపాటు. ఏమంటే ఇప్పుడు మీలో మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్, తెలుగు జ్ఞానం కలిగిన వాళ్ళు, పాండిత్యం కలిగిన వాళ్ళు బోర్డులు అంతమంది ఉన్నారు. నేను మాట్లాడేది బట్లర్ ఇంగ్లీషు, సగం వచ్చి సగం రాక. కానీ తెలుగు భాష నాకు తెలిసినంత వరకు నేను స్టడీ చేశాను, నాకు ఇష్టం తెలుగు. ఇంగ్లీష్ విషయంలో నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడలేదు, ఎందుకంటే తెల్లోడి భాష నాకెందుకని ముష్టి ఫీలింగ్. ఏం చేద్దాం? అది చూడు మరి, ఇంత లేని వ్యవహారం అప్పటి నుంచే. ఆంగ్లేయుల భాష నాకెందుకు, బ్రిటిష్ వాడి భాష నాకెందుకు అని నా దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగే చాలు అని నా మాతృభాషను గౌరవించుకొని గణపరుచుకొని తెలుగు అండ్ సాంస్క్రిట్, తెలుగు సంస్కృతం వాటి మీద కొంచెం దృష్టి పెట్టి కొద్ది గొప్ప అందులో అవగాహన పొందడానికి ఇష్టపడ్డాను, కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇష్టపడలా. దరిద్రం ఫీలింగ్. లేదా పాపం చెప్తా ఉన్నారు, అప్పుడప్పుడు చెప్తా ఉన్నారు, పట్టించుకోవాలా. తెల్లోడి భాష మనం నేర్చుకునేది ఏంది? అల్లూరి సీతారామరాజును చంపారు. మంచోళ్ళు కదా వాళ్ళు. చిన్నప్పటి నుంచి ద్వేషం. ఈరోజు తీరా దేవుని సేవలోకి వచ్చేటప్పటికి బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడాల్సి వచ్చింది. కానీ మీరు మంచి చదవర్లు కదా, మీరు చాలా భాషా కోవిదులు కదా, మంచి జ్ఞానవంతులు కదా, ఒక్క తప్పు కూడా లేకుండా ఇంగ్లీష్ మాట్లాడగలరు కదా, మరి మీరు నాకంటే ఎక్కువ చేయాలి కదా అని నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా. నీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం ఉందా? అట్లయితే నువ్వెందుకు దేవుని కొరకు భగ్గున మండకూడదు? ఒక్కసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు అబ్రహం లింకన్ అనే వ్యక్తి. అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. అయిన తర్వాత ఆయనకు అభినందన తెలపడానికి ఒక సభను ఏర్పాటు చేశారు. అందరూ వచ్చి ఆయన ప్రశంసిస్తూ మాట్లాడుతున్నారు.
ఆ గ్యాదర్ అయిన వాళ్ళలో ఒకడు ఉన్నాడు, బాగా గర్విష్ఠైన మనుష్యుడు. అంతమంది ముందు అబ్రహాం లింకన్ గారిని, అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు, ఆయన గెలిచాడు. అంతమంది ముందు ఈ బాగా గర్విష్ఠైన వాడు, ధనవంతుడు అండ్ గర్విష్ఠి, ఆ సభలో కూర్చొని అబ్రహాం లింకన్ గారిని చూసి, అబ్రహాం లింకన్, మీ నాన్న నా బూట్లు కుట్టేవాడు తెలుసా, మా ఇంట్లో వాళ్ళందరికీ బూట్లు కుట్టేవాడు మీ నాన్న అన్నట్ట అంతమంది ముందు. అంటే ఏంటంటే, నువ్వు ప్రెసిడెంట్ని అయ్యానని ఏదో ఓవర్ యాక్షన్ చేయొద్దు. నీ మూలం ఏంటంటే మా చెప్పులు కుట్టే స్థాయి మీదే. నీ చేత మీ తండ్రి చేత చెప్పులు కుట్టించుకున్న లైఫ్ నాది. కాబట్టి ప్రెసిడెంట్ని అయ్యానని ఓవర్ యాక్షన్ చేయొద్దు. మీ బ్రతుకు మా కాళ్ళ దగ్గర, మా చెప్పులు కుట్టే దగ్గర జాగ్రత్త అని సౌమ్యంగా వార్నింగ్ ఇచ్చాడు అన్నమాట ఈ గర్విష్ఠి. అంత సభలో, అంతమంది ముందు. అప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మా నాన్న చెప్పులు కుట్టాడని నేను కుడతానా నీ చెప్పులు? నేను ఎవరిని? ప్రెసిడెంట్ని. ఒక ప్రెసిడెంట్ని మాట్లాడేటప్పుడు, సంబోధించేటప్పుడు అతని సమక్షంలో ఎలా మాట్లాడాలో ఇంకితం లేదా? ఇతన్ని తీసుకెళ్ళండి, గెట్ అవుట్ అంటే ఏమైంది? పంపించేయండి, ఇతన్ని వెళ్ళిపోయా అని అక్కడి నుంచి పంపించచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్, అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు. కానీ ఆయనకున్న అధికారాన్ని బట్టి అలా రియాక్ట్ అవ్వాలా. ఆయన ఏమన్నాడో తెలుసా? చెమర్చిన కళ్ళతో, ఆహా అయ్యా మీకు ధన్యవాదాలు, సరైన సమయంలో సరైన వ్యక్తిని గుర్తు చేశారు. ఇది నిజంగా నా తండ్రిని గుర్తు చేసుకోవాల్సిన సమయం. ఆయన కొడుకు అమెరికా అధ్యక్షుడు అయ్యాడంటే నా తండ్రి ఎంత ఆనందపడేవాడో. కానీ ఆయన ఇప్పుడు లేడు. దేవుని తర్వాత నేను గుర్తు చేసుకోవాల్సింది నా తండ్రిని. ఈ శుభతరుణంలో నా తండ్రిని గుర్తు చేసినందుకు మొదట మీకు ధన్యవాదాలు. రెండవది, మా నాన్న మీ బూట్లు కుట్టాడు అన్నారు. తప్పకుండా నేను ఆ బూట్లు కుట్టేవాడి కొడుకునే. ఇప్పుడు కూడా ప్రాబ్లం లేదండి. మా నాన్న కుట్టిన బూట్లు ఎప్పుడన్నా రిపేర్ వస్తే నాకు చెప్పండి, నాకు కూడా కొంచెం అలవాటు ఉంది, నేను వచ్చి మీ బూట్లు సరి చేస్తాను అన్నట్ట. అప్పుడు కూర్చున్న వాళ్ళందరూ ఈయనకెళ్ళి ఎలా చూసుంటారు, ఆ మాట అన్నోడికెళ్ళి ఎలా చూసుంటారు ఒక్కసారి ఊహించండి. ఆయన అబ్రహాం లింకన్ గారు, ఆయన అన్నాడు ఆ మాట. ఆయన కూడా దేవుణ్ణి ఎరిగినోడే. బిడ్డలారా, ఈ విషయాలు నేను మీకు ఎందుకు చెప్పానంటే, మనల్ని అభ్యంతరపరచాలని, ఇబ్బంది పెట్టాలని, ఎదుటి వాళ్ళు మన మీదికి వదిలేటువంటి అస్త్రాలను ఏ విధంగా మనకు అనుకూలంగా మలుచుకోవాలో, వాటిని ఏ విధమైన దృక్కోణంలో చూడాలో ఆ విధానాన్ని మనం అధ్యయనం చేయాలి. మన రియాక్షన్ వేరుగా ఉంటుంది. ఒకవేళ ప్రెసిడెంట్ హోదాలో మనం ఉంటే, ఈయన తీసుకెళ్ళి బయటేయండి ఎదవా ఎవడను, మా నాన్న చెప్పులు కుట్టాడని మాట్లాడతావు. మా నాన్న కుట్టాడు, నేను కుట్టేదా? ప్రెసిడెంట్ రా ఇక్కడ అనొచ్చు. చెల్లిద్ది అలా. నేను కూడా కుడతానయ్యా, క్లీన్ చేస్తా అన్నాడు. గాలి బోలా ఎవరిది పోయింది? ఆయన తీద్దాం అనుకుంటే ఆయన నిలువున తీసిపెట్టాడు దీనత్వంతో. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి దేవుడిచ్చే జ్ఞానం అంత చురుగ్గా ఉంటుంది. వాళ్ళ వైఫల్యాలను కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకునేటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఓకే, ఎందుకంటే మనం తిక్కలోళ్ళం కావచ్చు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మామూలోడు కాదు. జ్ఞానులను వారి కృత్రిమంలో పట్టుకుంటాడు ఆయన. ఇప్పుడు మూడో సంగతిలో నేను ఉన్నాను. మొదటిది, దేవుడు మనల్ని ఎప్పుడు ఎరుగున్నాడు. రెండవది, దేవుడు మనల్ని ప్రేమించుట ద్వారా మనం ప్రేమించాం, ఫలితంగా దేవుడు
ప్రేమించిన వారికి ఏం చేయాలనుకున్నాడంటే మేలు కలుగుటకు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ప్రేమించే వాడిని తప్పిస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ కోసం దాచిపెట్టే పని పాపాత్ములకు అప్పగిస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వాళ్లకు జీవ కిరీటం ఇస్తాడు. ఇట్లా ఒక అంశం గతంలో చెప్పా, దాన్ని మళ్ళీ చెప్పను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి దేవుడు ఏమేమి రెడీ చేశాడంటే, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, టపీ చెప్పేస్తా. నంబర్ 1, దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతుంది. రోమాపత్రిక 8:28, యాకోబు రాసిన పత్రిక 1:12 ప్రకారం దేవుణ్ణి ప్రేమించే వారికి జీవ కిరీటం దేవుడిస్తాడట. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కొన్నిసార్లు శోధన ఎందుకు వస్తాయి మనకి? శోధనలు ఎందుకు వస్తాయి అంటే జీవ కిరీటం దక్కటానికి వస్తాయి. మనల్ని జీవ కిరీటానికి వారసులుగా చేయటానికి దేవుడు కొన్ని శ్రమల గుండా మనల్ని తీసుకొస్తాడు. అందులో మనల్ని శుభ్రపరచడమే కాదు, మనకు కిరీటం కూడా పెట్టడానికి, మనల్ని ఘనపరచడానికి కొన్ని శోధనలను మనకు అనుమతిస్తాడు. అదే పెద్దన్నయ్య వాడింది, నీ శ్రమలలో అని ఫస్ట్ చరణంలోనేమో నీ స్నేహితుడిని అంటాడు, రెండో నీ శ్రమలలో నేను కూడా పాలు పంపులు పొందటం వల్ల వారసుని అంటాడు. భజన చేసి పాడేయటం కాదు, ఏం చెప్పాడో వినాలా. పొందుకోరి స్నేహితుడిని అయ్యాను, శ్రమ పొంది వారసుడిని అయ్యాను. ఇప్పుడు పాడేదా? నీ పరిచర్యను తుదముట్టిల్చుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతే, నీ శ్రమలను నా దర్శనమా. అక్కడేమో నియమం, ఇక్కడేమో దర్శనం. అక్కడేమో స్నేహితుణ్ణి, ఇక్కడేమో నీ పరిచర్యను తుదముట్టిల్చుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితు ధన్యతావో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యతావో నా భాగ్యము ఏమని వివరింతును, ఇప్పుడు రెండోది, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతే, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతే, నా ధన్యత నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. దేవునికి మహిమ. అయ్యా అర్థమైంది కదా ఏమయ్యాడు? అట్లాగే శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును అన్న 3 లైన్లలో ఇంత మ్యాటర్ ఉంది. 2 ముక్కలు చెప్తా, ఇంత మ్యాటర్ వద్దులే. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి అన్నాడు. అంటే ఎందుకు వస్తుందో తెలుసా? యేసయ్యా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా తండ్రి,
ప్రాణం ప్రభు, నువ్వంటే ప్రాణం అని నువ్వు అన్నావు కదా, ఎందుకు ప్రాణం పెట్టానని ప్రాణం అంటున్నావా? సరే, ప్రాణం మీదకి వచ్చేటట్టు చేస్తా, అప్పుడు ఇదే డైలాగ్ వస్తే అప్పుడు ఒప్పుకుంటా. అన్నీ కలిగి ఉన్నందున అలాగ అంటున్నావా? ఆశీర్వాదం పొందినందున ఆ ముచ్చట చెప్తున్నావా? అట్లయితే ప్రతికూలతలు అనుమతిస్తా, కొన్ని శోధనలు అనుమతిస్తా, అప్పుడు ఏ డైలాగ్ వాడతావో చూస్తుంటే అప్పుడు కూడా మన డైలాగ్లో మార్పు ఉండకూడదు. మొరలాలించెడి నిన్ను ప్రేమించెద, మొర వినకున్నను నీవు పలుకగా, నిన్ను ప్రేమించెద పలుకకయున్నను, బాధలు తీర్చిన నిన్ను ప్రేమించెద తీరకయున్నను, అప్పులు తీర్చిన నిన్ను ప్రేమించెద తీర్చకయున్నను, రోగము తగ్గిన నిన్ను ప్రేమించెద తగ్గకయున్నను, ఇంకా పెరిగిన పాప ఆయన ఈ చరణాలన్నీ రాయాల ఏమండి? గాయపడియు నిన్ను ప్రేమించేదా, ఏమండి? శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించేదా, నాదు సహాయక నిన్ను ప్రేమించేదా, సాయము రాకున్నను ప్రేమించదా, సర్వకాల సర్వావస్థల యందు యేసయ్యా మానక నా హృదిలో నిన్ను గోల్తూ యేసా. ఉన్న సమస్యలు తీసేసిన స్తోత్రం, లేని సమస్యలు రప్పించిన స్తోత్రం, ఉన్న బాధలు తీసిన స్తోత్రం, లేని బాధలు రప్పించిన స్తోత్రం, ఉన్న బాధలు తీసేయకపోయిన స్తోత్రం. వీటిని ఆధారం చేసుకొని నా ప్రేమ లేదయ్యా, నా ప్రేమ నీ ప్రేమను ఆధారం చేసుకొని, నీ సిలువను ఆధారం చేసుకొని ఉందయ్యా. అంతేనయ్యా. ఏదో నాకు చేస్తే నువ్వు నాకు చేయకపోతే నువ్వు కాదు అనేది లేదయ్యా. అది శోధన సహించటం అంటే. కొన్ని పరీక్షలను రప్పించినా ఆ పరీక్షలలో ఉండి కూడా నా ప్రభువే నాకు, అది ప్రాణ సంకటమైనా సరే నా యేసయ్యను వదలను అని హత్తుకుంటావు చూడు, అప్పుడు డిక్లేర్ చేస్తాడు, కిరీటానికి అర్హత సంపాదించింది, కిరీటానికి అర్హత సంపాదించాడు. ఇప్పుడు చదువు అర్థమైంది ఇప్పుడు నీకు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై, అనగా పరీక్షకు నిలిచిన వాడై, ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు అందులో భాగంగానే కొన్ని పరీక్షలు రావచ్చు, ఆల్రెడీ ఆ పరీక్షల్లో ఉండొచ్చు నువ్వు నేను. అయ్యా ఉన్నారా? అనుకుంటున్నారా? స్తోత్రం చెబుతున్నారా? ఏంది తండ్రి నాకు ఈ బాధలో అంటున్నావా? ఇందును బట్టి కూడా స్తోత్రం అంటున్నావా? చెప్పవయ్యా. ఇందును బట్టి కూడా అనుమతించిన నువ్వే విడిపిస్తా, విడిపించకపోయినా పర్వాలేదయ్యా, అంతేగా నీతో బతకకుండా ఉండలేనయ్యా, నీతోనే ఉండాలి. నేనేం చేశానురా నీకు? అన్నీ బాధలేగా, అయినా పర్లేదులేయ్యా. ఎన్ని బాధలైనా మరి ఇంత నలుగుడు నాకుందంటే ఆ రేంజ్లో నలకపోతే మాట విన్నేమో నేను. మరి నా కోసం ప్రాణమే పెట్టినోడివి ఈ రేంజ్లో తోముతున్నావు అంటే అంత తోముడు లేకపోతే విననేమో. స్తోత్రం. ఈ తోముడిని బట్టు కూడా, ఉతుకుడిని బట్టు కూడా హల్లెలూయా. కాస్త కూస్తో నా నడమంతరం నాకు కూడా తెలుసులే ప్రభువా. ఎప్పుడని చెప్పావు అట్లా నువ్వు? నేను చెప్పా. కాస్త కూస్తో నా మిడివేళ నాకు కూడా తెలుసులే ప్రభు. ఏం కాదు, నువ్వు తనటం కరెక్టే, నువ్వు తోమటం కరెక్ట్. అమ్మో లేకపోతే అమ్మా మా అయ్యవయ్యా, నువ్వు ఏది చేసినా మంచిగా చేస్తావయ్యా.
అని మనస్ఫూర్తిగా ప్రేమించు. విడుదలతో పాటు కిరీటం కూడా ఖాయం. దీన్ని రాజబాబు అన్న పాడాడు. నా విశ్వాసమే సువర్ణమయీ సువర్ణమయీ, అగ్ని పరీక్షకు నిలచినదై నిలచినదై. నా విశ్వాసమే సువర్ణమయీ సువర్ణమయీ, అగ్ని పరీక్షకు నిలచినదై నిలచినదై. ప్రభువా నీవే ప్రత్యక్షమగు వేళ, ప్రభువా నీవే ప్రత్యక్షమగు వేళ, మెప్పు మహిమ ఘనత నాకే కదా, మెప్పు మహిమ ఘనత నాకే కదా. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే. ఆశ్రయము నీవే, శరణయ్యా యేసయ్యా, శరణయ్యా యేసయ్యా. శరణం శరణం నీవే, శరణం 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 నీవే, శరణం. ఆశ్రయము నీవే, ఆదరణ నీవే. ఏమండి? నా విశ్వాసము సువర్ణమై సువర్ణమై, అగ్ని పరీక్షకు నిలిచినదై. ప్రభువా, నువ్వు ప్రత్యక్షమైనప్పుడు నన్ను మెచ్చుకుంటావుగా. నిన్నెంత శోధనల్లో నలిపానో నాకు తెలుసు. నువ్వు అడిగిన కొన్ని ఇవ్వలేదు, నువ్వు అడగని కొన్ని నేను ఎత్తినేసాను. నానా రకాలుగా నిన్ను పరీక్షించాను, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. అయినా నువ్వు నా నామమును ఎరగడం లేదు, నన్ను విసర్జించను లేదు. ఇంకా చెప్పాలంటే మరి ఎక్కువగా నన్ను హత్తుకున్నావు. నా కుమారి దా, నా కుమారుడా దా, ఇదిగో ఈ మహిమ నీకు. ఏమండి? మరి కిరీటం వేయాలంటే పరీక్షించాలో లేదు చెప్పండి ఒకసారి, మీరు చెప్పండి. నీకు దండం పెడితే చెప్పండి, టైం అవుతుంటేడా? మీరు కూడా చెప్పండి అమ్మా. కాబట్టి ఉంటాయి లైఫ్లో ఆ పరీక్షలు కూడా మన కిరీటానికి మేలుకి. మనం ఏదో పెద్ద అనుభవిస్తున్నట్టు గందరగోళం. ఓకేనా? ఏమేమి దాచిపెట్టాడు? మేలు కలుగుటకు సమస్తము. యాకోబు రాసిన పత్రిక 1:12 జీవ కిరీటం ప్రేమించే వాళ్ళకి. మూడవది 91వ కీర్తన 14 ప్రేమించే వారిని తప్పిస్తాడు, గొప్ప జయం మొదలు పెడతాడు. ఓకేనా? ఆ 91వ కీర్తన వాగ్దానం అంతా ప్రేమించే వాళ్ళకే. ఆ ఒక్క వచనం కాదు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అని మొదలుపెట్టి అందులో చెప్పినవన్నీ కూడా దేవుని ప్రేమించే వారికి వనగూరే ప్రయోజనాలు. ఓకేనా? దూతల కాపుదల కూడా ప్రేమించేవారికి. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించుంది, నీ పాదమునకు రాయనను తగలకుండా వారిని తమ చేతులపై ఎత్తి పట్టుకుందురు. 11వ వచనం, 91వ కీర్తన 11వ వచనం కదా. ఇవన్నీ ప్రేమించే వాళ్ళకి. ఓకేనా? చాలా ఉన్నాయి, రాసుకోండి, ఇంటికి పోయి. ఇప్పుడు కాదే, టైం అయిపోయింది. మా అమ్మ కాదు అయ్యా, అంతటితో అయిపోలా, తృప్తి చెందలా. దేవుని హృదయానికి ఇష్టమైన వారు అంటే దేవుని ప్రేమించే వారికి వాళ్ళు కష్టపడి కుప్పేసుకునే అవసరం లేదంట. ఆ పనికి మన వాళ్ళకి అప్పచెబుతాడంట, పాపాత్ములకి. వాళ్ళు కుప్ప చేసి నీకు అప్పచెబుతారంతే. అదే చెప్పాడు, నీవు నాటని తోటను ఫలమును అనుభవించేదవు, నీవు కట్టని గృహములో నీవు నివసించేదవు అన్నాడు. నువ్వేం గందరగోళం కావాల్సిన అవసరంలా.
కనీసం సెంటు స్థలం లేదు, ఒక చిన్న గుడిసె కూడా లేదన్న, అద్దె కొంపలోనే బతుకుతున్నానని ఓ గందరగోళం కావాకు. నువ్వు దేవుణ్ణి ప్రేమించి అంతే, వదిలే ఇంకంతే. ఏమి లేకపోయినా అద్దె ఏంటో నా బతుకంతా తెల్లారన్న నీకు స్తోత్రం అంటా ఉండు. నీకు పక్క బిల్డింగు రెడీ చేస్తాడు, ఇక్కడ రెడీ చేస్తాడు, ఆడు కూడా రెడీ చేస్తాడు. మళ్ళీ నువ్వేం గందరగోళం అవసరం అవసరదా? మన వాళ్ళు చాలామందికి అంతే అయింది. 52 ఎకరాల్లో ఎంతమంది ప్లాట్లు వచ్చింది అనుకున్న మన వాళ్ళకి, విశ్వాసులకి చానాళ్ళు ప్రార్థన చేశారు. 1 సెంటు స్థలం లేదు, 1 సెంటు స్థలం లేదంటే ఇప్పుడు 2వ స్టేర్లో ఉంటున్నారు వాళ్ళు. రేకుల షెడ్డుకు దిక్కు లేదంటే బిల్డింగ్లో ఉంటున్నారండి వాళ్ళు. చూడు మరి ఎవరి చేత కట్టించాడు? బీజేపీ నిధులు, కేంద్ర గవర్నమెంట్ నిధులు. అసలు వాళ్ళు మనల్ని ఎంత ద్వేషిస్తారు? కేంద్ర గవర్నమెంట్ అంటే మరి మతం ప్రాతిపదికన వచ్చింది కదా. అలాంటి వాళ్ళ ద్వారా నిధులు ఓకే చేసి 52 ఎకరాల్లో వందలాది ఇల్లు కట్టించి మొత్తం అందులో మెజారిటీ యేసుప్రభు బిడ్డలు చేరేటట్టు చేసి, అట్లా మనమే గందరగోళం అయ్యే పని లేదు. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. అంటే నేను ప్లాట్లు ఇస్తాను అనుకోవద్దు, మామూలు చేతులు ఎత్తండి. ఎంతమందికి లేవా అద్దెంట్లో ఉంటున్న వాళ్ళ చేతులు ఎత్తండి, అట్లా చేతులు ఊపండి. ఓకేనా? డోంట్ వరీ, ఏం కాదు, మీకు రెడీ అవుతుంటుంది ఇల్లు. అది ఎవరన్నా కట్టిందన్నా నీకోసం రెడీ చేస్తే ఒక్కసారిగా నీ చేతికి డబ్బు వచ్చేటట్టు చేసి ఆ కట్టిన ఇల్లు కొంటావు నువ్వు. అది జరిగిద్ది. అర్థమైందా? లేదా గవర్నమెంట్ వాళ్ళకి బుద్ధి పుట్టించి మొత్తం అన్ని హంగులు రెడీ చేసి నీకు తాళం ఇచ్చేటట్టు కూడా చేస్తాడు ఆయన. ఇంకేం రాజులాగా పోయి బాత్రూమ్ ఎక్కడ, కిచెన్ ఎక్కడ, రైట్ కరెక్ట్ చేశారా అనుకుంటా చూడటమే నువ్వు. నేను చెప్పాలి, ప్రసంగిలో ఉంది, మరి నాకేం తెలుసు. చూస్తారా, దేవుని ప్రేమించే వాళ్ళకి, దేవుని దృష్టికి ఇష్టలైన మనుషులకి దేవుడు ఏం చేశాడు? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. అది చూడనా. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. అది ప్రయాసపడి పోగు చేయటం మన పని కాదా, వాళ్ళు చేస్తారు, మనం అనుభవించడమే మన పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి పని? మన పని ఏంది? అదే 127వ కీర్తన 2-3 వచనాలు కూడా చెప్పింది. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారము తినుచూ నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు అంటే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవుని చేత ప్రేమించబడేవాళ్ళు. వాళ్ళు నిద్రపోతుంటే దేవుడు పనులు చేసి ఆడబెట్టేస్తాడు. మొర్దెకై నిద్రపోయాడు, హామానుగాడే ఉరికొయ్య రెడీ చేశాడు, స్కెచ్ గీసి నిద్రపోయే మొర్దెకైని శాశ్వతంగా నిద్రపుచ్చాలని. నైట్ పోయాడు, మొర్దెకైని చంపాలని హామాను నిద్రపోలా. యాభై మూరల ఉరికొయ్య రెడీ చేయించి అహస్వేరోషు దగ్గర, రాజు దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి హామాను వెళ్తే ఈ సంగతి మొర్దెకైకి తెలియదు, నిద్రపోతున్నాడు ప్రార్థన చేసుకొని. ఈ హామానుగాడు పోయి మొర్దెకైకి ఉరి తగిలిద్దామని కక్ష కట్టి రాజు దగ్గర పర్మిషన్ కోసం పోతే రాజు నిద్రపోనిలా దేవుడు. మనోడు పోయేసరికి రాజు లేచి కూర్చున్నాడు. బిడ్డ ఎదురు రాజ్య సమాచార గ్రంథం పెట్టుకొని కూర్చున్నాడు. ఇట్లా హామాన్ గారు వచ్చారండి అంటే, ఈజామన్ ఎందుకు వచ్చాడు? సరే రమ్మను. ఆ హామాన్ వచ్చాడు. రాజుకు అభివందనములు. రావయ్య, భలే సమయానికి వచ్చావు. రాజా తమరు విశ్రమించలేదా? ఏ పట్ల నిద్ర పట్టలేదా? సరే కానీ నేను ఒకటి అడుగుతా, చెప్పవా. రాజు ఎవరినన్నా కనపరచాలనుకుంటే వానికి ఏం చేస్తే బాగుంటుంది?
అంటే వీడు అనుకున్నాడు ప్రజెంట్ రన్నింగ్లో ఉంది మనమే కదా, నన్నుగా ఇంకెవరిని కనపరుస్తాడులే అని. అయ్యా మహారాజా, రాజు ఘనపరచను అపేక్షించు వానికి రాజాశ్వం తీసుకొని, రథం తీసుకొని, రాజ్యవస్త్రాలు తొడిగించి, కిరీటం పెట్టి, రాజ్యమంతటా చాటింపు వేయించి, ఊరేగింపు చేసి, రాజు ఘనపరచను అపేక్షించు వానికి రాగు చేయట తగును అని చాటింపు చేపిస్తే సరిపోతుందయ్యా. ఇంకేం మాట్లాడకుండా, అమ్మనో భలే చెప్పావు, లెస్స బలికితివి. ఇవన్నీ మొర్దెకాయ్ అనేవాడు ఉన్నాడు చూడు, అతనికి చేయమన్నాడు. వచ్చింది ఎందుకు? వీడు మొర్దెకాయకి ఉరిశిక్ష చేపిద్దామని వచ్చాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉరిశిక్ష పడాల్సిన వాడిని ఊరేగించమని చెప్పి ఉరిశిక్ష చేపిద్దాం అన్నోడికే అప్పచెప్పాడు. ఇప్పుడు చంపటానికి వచ్చినోడే ఊరేగింపు చేయాల్సి వచ్చింది. రథం మీదేమో మొర్దెకాయ్, పక్కనే ఈ దరిద్రుడు. మొర్దెకాయకేమో ఆనందం, పక్కన ఈడికేమో బజారుకి ఏడిపోయి. చివరికి మొర్దెకాయ్ కోసం చేయించిన ఉరిలో హామానే వేలాడాడు. అది మన దేవుని పని. నువ్వు నిద్రపోతావు బిడ్డ, ఆయన నిద్రపోడో. నీకు కావలసినవి రెడీ చేస్తాడు. నీ శత్రువులు నీ మీద గట్టుగట్టి చేసే కుట్రని విచ్ఛిన్నం చేసి, వాళ్ళు రెడీ చేసిన ఉచ్చులు వాళ్ళ మెడలకే తగిలిస్తుంటాడు. నిన్ను తన తొడ మీద పండుకోబెడ్డా బాబా, నీకు ఉచ్చేసేవాడి సంగతి నేను చూస్తుందా? నువ్వు రెస్ట్ తీసుకో. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగెదినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగితినయ్యా. తండ్రిని ఒడిలోని ఒదిగితినయ్యా. వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా. నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, ప్రేమతో అడిగితివి, నీ ప్రేమతో అడిగితివి. ఒడిలో పవళించే బిడ్డవలేనే, తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, నీ ఉపకారం. ఏమండి, తెలుసుగా మీకు అందరికి వచ్చిన పాటేగా. టైం అయిపోతుంది, అందుకని పాడుకుందామా? రోజు పాడుకో. అట్లా చూస్తాడు తనను ప్రేమించిన వారని. అవసరాన్ని బట్టి కొన్ని రాణిస్తాడు, కానీ టోటల్గా వైనం చేయాలంటే ఊరుకోడు. మళ్ళీ అక్కడ అడ్డుపడదు. ఎరా నేనున్నారా, ఏదో అవసరాన్ని బట్టి కొంచెం సెగ తగలిస్తున్నాను, కానీ నా బిడ్డకి కాల్ చేయాలని కాదు. నా బిడ్డని కాల్ చేయాలని చూస్తే నిన్ను రెండుగా చీల్చేస్తా అంటాడు ఆయన. శత్రువుకి ఇచ్చే వార్నింగ్ అది. హామాన్ గతి అదే అయింది. దేవుని పిల్లల్ని డ్యామేజ్ చేద్దామన్న వాళ్ళందరి బతుకు అదే అయింది. ఇశ్రాయేల్లో మగపిల్లలందరినీ హతం చేయాలి. ఎందుకు హతం చేయాలనుకున్నాడు ఫరో? పెద్దమ్మా అది బిళ్ళలు వేయాల్సిందే. వాళ్ళు పట్టుకోండి, రావటానికి వస్తుంది. ఏమండి, మరి ఇక ఈసారి చెప్తాలే కానీ ఫరో సంగతి మనం ముగించుకుందామా? ఫరో ఏం చేయాలి? ఆమెను పట్టుకోరా రాజేషా, ఆమెను పట్టుకో, కూటమైన నగరా నా దగ్గర పంపిద్దరు కానీ కూర్చోబెట్టు. అటు పోవాలా? సరిపోను. ఇట్రా. వాడు ఆడో ఉన్నాడు మాలోకం. ఇప్పుడు నాకెళ్ళి చూడండి ఒకసారి. స్తోత్రం చెప్పండి, ఉండి చేద్ది.
కడుపులో మండి వెళ్తుంది, ఎంతసేపు అయ్యా నువ్వు చెప్పేదని. నడువు లెప్పులు పడుతుంటే అని పోతుందేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు అట్లాంటి సిగ్నల్స్ కూడా అనుకోవచ్చు. సో మీకు కూడా అదే ఉందా? నడుము లేపులు ఏమన్నా? ఆడ వాక్యం అంటే 10 నిమిషాలు పావుగంట, ఏంది 2 గంటలు నడువులు పోతుంట. ఇశ్రాయేలు సంఖ్య విస్తరించి మనల్ని విడిచిపోతారేమో, వాళ్ళని పోనీయకుండా ఉండాలంటే మగపిల్లలందరినీ హతం చేయండిరా, వాళ్ళ సంఖ్యను కంట్రోల్ చేయండి అని ఫరోగాడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చాడా? సరే, కొంతమందిని హతం చేశారు మగపిల్లల్ని. వాళ్ళందరినీ బయటికి తీసుకెళ్లేవాడు మోషే. మోషేని ఫరో భుజాల మీదే ఆడేటట్టు చేసి, ఆ మోషే చేతే వాడు దేనికి భయపడ్డాడో అది జరిగేటట్టు చేశాడు. అది తలుచుకుంటే నాకు నవ్వు వచ్చింది. ఆహా, ఏం పెడతావు దేవా లింకులో, ఎక్కడికెక్కడికి చైన్ లాగుతావో గొలుసు. వాడేగా ఆజ్ఞ జారీ చేసింది ఏమని? ఇశ్రాయేలు జనము విస్తరించకుండా. కానీ మోషే వాని దగ్గరే పెరిగేటట్టు చేసి, తర్వాత మరో ఫరో టైంలో వాళ్ళందరినీ బయటికి తీసుకెళ్లేది మోషేనే. ఏది జరగకూడదని ముందు ఫరో స్కెచ్ గీసి ఎఫెక్ట్ చేశాడో వాడి ఒళ్ళోనే మోషే ఆడేటట్టు చేశాడు దేవుడు. అంటే నాశనం చేయాలనుకున్న వాడి ఒళ్ళోనే. ఏలియాది కూడా అంతే. యెజబెలు ఏరియా ఏదో తెలుసా? యెజబెల్ ఏరియా సారేపతు ఆ ప్రాంతమే. ఏలియాని సారేపతుకు పంపించి యెజబెలు సమీప ప్రాంతంలోనే ఏలియాని దాచిపెట్టి, యెజబెల్ ఏడ దేవులన్న ఏలియా దొరకకుండా చేశాడు. తీసుకెళ్ళి శత్రువు వీపు మీదే పెడతాడు ఆయన. వాడే వీపు మీద పెట్టుకొని ఊరంతా దేవులాడుతుంటాడు, వీడెక్కడున్నాడు రా అని. చివరికి ఆయన చూపిస్తాడు అనమాట, ఇప్పుడు దాకా నీ వీపు మీద మోసావు, నువ్వు మోసినోడు వాడే రా చూడంట. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా జీవిత చుక్కాని, నా హృదయపు అభిమాని నీవే. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా జీవిత చుక్కాని, నా హృదయపు అభిమాని నీవే. అలాంటి రోడ్డు చేతుల్లో ఉన్నావు నువ్వు. ఇకలే ఎవరి చేతుల్లో ఉన్నావు? అట్లాంటి వాడి చేతుల్లో ఉన్నావు నువ్వు. నిన్ను ఒక దారి చేద్దాం అనుకున్నవాడిని ఒక దారి చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు. అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు. నీ లోకం ఆయనే, నీ ప్రపంచం ఆయనే, నీ జీవం ఆయనే, జీవితం ఆయనే. ఆయనంటే నీకు ఇష్టం, నువ్వంటే కూడా చాలా ఇష్టం. నీకు ఎంత ఇష్టం యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం సార్ అంటే, ఆయన అంటాడు నా ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం నాయన నువ్వు అంటాడు. యేసయ్య ప్రాణం ఎంత విలువైంది, అలాంటి విలువైన ప్రాణాన్ని నీ కోసం నా కోసం ధారపోసేశాడు. ఎంత ప్రేమ. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసే కోణాన్ని కొంచెం మార్చుకో. నువ్వు వైఫల్యాలు అనుకున్న వాటిలోనే నీ విజయం దాగుంది. నువ్వు ఓటములు అనుకున్న వాటిల్లోనే నీ విజయము, నీ భవిష్యత్తు, అద్భుతమైనటువంటి భవిష్యత్తు దాగుంది. నువ్వు శ్రమలు, శోధనలు, బాధలు, అవమానాలు అనుకున్న దానిలోనే ఒక సుందరమైన, ఆనందకరమైన, అద్భుతమైన భవిష్యత్తును దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. కొబ్బరి టెంకాయని చూడండి, కఠినంగా కనపడింది పైకి, కొడితే అది బద్దలైన నాడు తీయని నీరు, రుచికరమైన కొబ్బరి దాని లోపల దాచిపెట్టాడు. కఠినంగా కనపడుతున్న పరిస్థితుల లోపల మాధుర్యమైన అనుభవాలు ఉన్నాయి. ప్రతి మారా అనుభవం ఒక మధురమైన అనుభవానికి నాంది. ఒకడన్నట్ట కిటికీలోంచి బయటికి చూస్తూ, ఆహా దేవుడెంత గొప్పవాడ్రా,
అంత అద్భుతమైన ప్రకృతి చేశాడు. పచ్చని చెట్లు, పశుపక్షాదులు, రమ్యమైన ప్రకృతి, అద్భుతం రా అని ఒకడంటే ఆడెదురు కూర్చున్నాడు ఇంకోడన్నా అంట, ఏం దేవుడో ఏమోరా, ఇన్ని చేసినోడు ఆ రోడ్డు మీద బురద చేశాడు రా అన్నాడట. రోడ్డు మీద బురద చూశాడు వీడు, పచ్చని ప్రకృతి, పచ్చిక బయళ్ళు, చెట్లు, పక్షులు ఒకడు చూశాడు. ఇద్దరు దేవుని సృష్టినే మాట్లాడారు. ఒకడేమో ఏం సృష్టిరా బురద అన్నాడు, ఒకడేమో రమణీయమైన ప్రకృతి రా అన్నాడు. కోణం చూడండి, చూసే కోణం. కొంతమంది సైకాలజీ ఇంతే, ఏదన్నా రాని ముందు దరిద్రానికి ఎదురుగుంటారు. ఏదన్నా రాని ఇది ఎందుకో వచ్చింది, ఇది ఏదో జరిగిద్ది, ఏదో ఇద్ది, మొత్తానికని ఎప్పుడు నెగిటివ్ 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 నెగిటివ్లు, బతుకంతా నెగిటివే. తప్పు. ఒక దేవుని సంబంధిగా నువ్వు నేను ఎన్నడూ కూడా ఆ వ్యతిరేకమైన ఆలోచనలోకి వెళ్ళకూడదు. దేవుడు ఎంత గొప్పవాడ్రా, ఎంత అందమైన గులాబీ పువ్వుని మొలిపించాడ్రా బా అని ఒకడనట, ఏం గులాబీ పువ్వురా, అంత అందమైన చెట్టు కూడా ఈ వంకర తిరిగిన ముళ్ళు పెట్టాడ్రా, గుచ్చుకుంటే రక్తాలు గారాల్సిందే అన్నట్ట. అప్పుడు వీడినట, ఇంత కఠినమైన ముళ్ళున్న చెట్టు కూడా అందమైన పువ్వును పూయించిన దేవుడు ఎంత గొప్పవాడు అన్నాడు. సోదరులారా, ఈరోజు నువ్వు నేను మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలు, ప్రస్తుత పరిస్థితులు, ఎదురవుతున్న చేదైన అనుభవాలు అన్నిట్లో కూడా దేవుని అద్భుతమైన దివ్య ప్రణాళిక ఉంటుంది. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అది మర్చిపోవద్దు. దేవుడు నీ కోసం సమస్తమును సిద్ధపరుస్తున్నాడు, అది మర్చిపోవద్దు. దేవుడు సమస్తము సమకూర్చి అన్ని నీ మేలుకే వచ్చేటట్టు చేస్తాడు, ఇది మర్చిపోవద్దు. దీన్ని గుర్తించిన వారు చావాలనుకోరు, బ్రతుకు మీద విరక్తి పడుతుందనే డైలాగు వాడరు. నా తండ్రి ఏది చేసినా అది నా మేలుకే వచ్చింది, నా మంచికే వచ్చింది. నా తండ్రి నాకు అన్యాయం చేయడు, ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నా దేవుడు చేసే కార్యం కోసం నేను బ్రతికి ఉంటాను, ఎదురు చూస్తాను, దాన్ని సాధించుకుంటాను. ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎంత చేదైనా నేను భరిస్తాను. ఆయన ప్రేమ ఏంటో నాకు రుచి చూపిస్తానన్నాడు గనక ఎంతవరకు చూపిస్తాడో, ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటాను. గెలిచినా, ఓడినా, పాస్ అయినా, ఫెయిల్ అయినా, నువ్వు సాధించినా, సాధించలేకపోయినా, నువ్వు సాధించాలనుకున్నది సమయం పట్టినా ఏమాత్రం కృంగాల్సిన అవసరం లేదు. ఒకటి ఇవ్వలేదు నీకంటే అంతకంటే శ్రేష్టమైంది నీకు ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. నేను మంచిగా బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించకుండా నాకు ఈ జీవితం ఎందుకు ఇచ్చావు అని నేను అడుగుతాను. ఎన్ని జన్మలు ఎత్తితే, ఎన్ని అనుభవాలు పొందితే ఇలాంటి లైఫ్ వచ్చిందండి? చెప్పు. ఉద్యోగాలన్నింటిలో నీకు గొప్ప ఉద్యోగం ఏందో తెలుసా? మహోన్నతుడు ఇచ్చే జాబ్. ఈ జాబ్ పర్మనెంట్, దీనికి రిటైర్మెంట్ లేవు. దీనికి వచ్చే శాలరీ కూడా పర్మనెంట్, ఇహమందును పరమందును కూడా. అక్షయ కిరీటం కదా. నీకేదో ఒకటి ఆపాడు అంటే అంతకంటే అమూల్యమైంది, శ్రేష్టమైంది నీకు దాచిపెట్టాడు, గుర్తుపెట్టుకో. ఆయన అన్యాయస్తుడు కాదు. నీకేదో ఒకటి అందని లేదంటే అంతకంటే బెటర్ నీకు దాచిపెట్టాడు, తప్పకుండా దాన్ని నీకు అందేటట్టు చేస్తాడు. ఏమాత్రం కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు, నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు, చావాలి అనుకోవద్దు. చస్తే బ్రతుకులో అవమానం, బ్రతికిన బ్రతుకు అవమానం, చచ్చి నరకం. వద్దట్లా. నిలబడు, ఎదిరించు, పోరాడు. ప్రతి పరిస్థితి నీకు అనుకూలంగా మార్చే దేవుని వైపు చూడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎన్ని అవమానాలైనా పడు. మోడుగా మారిపోయిందా? ఓకే. మోడైన జీవితాలను మళ్ళా చిగురింపజేసే దమ్మునోడు నా దేవుడు. అంతా అయిపోయింది, ఇక చరిత్ర లేదురా. రాజు ముద్ర కూడా వెళ్ళిపోయింది. యూదుల చావు ఖాయం అనుకున్నారంతా. డేట్ కూడా ఫిక్స్ అయింది. రాజు ఆజ్ఞ వెళ్ళి అంచెగాండ్ర చేత 127 సంస్థానాలకు వెళ్ళిపోయింది. ఆర్డర్ వెళ్ళిన తర్వాత ఇంకా ఆగిద్దా? కానీ మొర్దెకై ఏమన్నాడు తెలుసా? ఎస్తేరు, నువ్వు రాణిగా ఉన్నావు, నీకు ఛాన్స్ ఉంది, నువ్వు చేయొచ్చు. నువ్వు చేయకపోతే మాకు దిక్కులేదు అనుకోవాకు.
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఉన్నాడు. ఈ వైపు కాకపోతే ఏ వైపు నుంచి అయినా ఆయన తను సహాయాన్ని మాకు ఇస్తాడు. నువ్వు చేయకపోతే దిక్కులేదనుకున్నావా? జాగ్రత్త. ఈ ఘట్టంలో నీ బాధ్యతను నెరవేర్చకపోతే నీవును నీ ఇంటి వారు నశిస్తారు అని వార్నింగ్ ఇస్తే, అది వెళ్ళిన ఆర్డర్ మళ్ళీ రివర్స్ అయిపోయిందండి. ఎస్తేర్ 3 days ఫాస్టింగ్ ఉండి మీరు కూడా ఉండండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, వెళ్తా రాజు ముందుకని వెళ్ళింది రాజు దగ్గరికి. రాజుతో మాట్లాడింది, రాజు ఒప్పుకున్నాడు. వాని ముద్ర ఉంగరం తీసి ఆమెకి ఇచ్చి, ఇదిగో తాకీదులు వెళ్ళాయి, ఆజ్ఞ బయలుదేరింది, అది రద్దు కాదు, మరెట్లా? మార్చి రాసుకోండి అన్నాడు. మార్చి రాసుకోండి పోండి అన్నాడు. అప్పుడు ఏమని రాశారు తెలుసా? ఎవరెవరు యూదుల్ని హతం చేయాలనుకున్నారో వారందరికీ ఆజ్ఞ ఏందంటే, ఇక మీరు హతం చేయకూడదు. యూదులకు ఆజ్ఞ ఏందంటే, మిమ్మల్ని హతం చేయడానికి ఎవరైతే ఆ సమాజాల్లో సిద్ధమయ్యారో వారందరిని మీరు హతం చేయండి అని రాశారు. అర్థమైందా? అలా ఆజ్ఞలను కూడా మార్చాడు. కాబట్టి నీ జీవితంలో అలాంటి కార్యాలు చేస్తాడు. అధికారాలు, రాజాజ్ఞలు నీ కోసం అవసరమైతే ప్రభుత్వాలను కదిలిస్తాడు, నాయకులను కదిలిస్తాడు, అధికారులను కదిలిస్తాడు. ఎక్కడెక్కడ ఎవరిని కదిలిస్తాడో తెలియదు, ఆయన చూసుకుంటాడు. మూడు బారి నా జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను దివసించుట నా జీవిత గుర్తుపెట్టుకో. దేవుడు నీ కోసం పిడికిలి విప్పితే దాన్ని ఏ నరుడు ఆపలేడు. దేవుడు నీకు ఇవ్వడానికి ఆగితే దాన్ని నీకు ఎవడు తెచ్చి ఇవ్వలేడు. ఎంతమందికి అర్థమైంది? నీ లైఫ్ నా తండ్రి చేతుల్లో ఉంది, ఆయన రెక్కల్లో నువ్వు ఉన్నావు. కాబట్టి ఇంకా మీలో ఎవరైనా తమ జీవితాన్ని యేసయ్యకి అప్పచెప్పకపోతే ఈరోజు అప్పచెప్పేసేయండి. నిన్ను పిలుస్తున్నాడు ఆయన. రక్షణ పొంది పాపాలు కడిగేసుకోమని పిలుస్తున్నాడు. కడగబడ్డ నీవు పరిశుద్ధాత్మతో నింపబడమని పిలుస్తున్నాడు. ఆత్మయందు బలము పొందమని పిలుస్తున్నాడు. నా చిత్తమును వెతకమని పిలుస్తున్నాడు. నీ కావలసిన సమస్తాన్ని నేను చూసుకుంటా, భయపడొద్దు అని పిలుస్తున్నాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? భయపడదామా? అదురుకుందామా? గోరంతను కొండంతలుగా చూసుకొని తడుచుకుందామా? కొండైనా సరే, పర్వతాలను బోర్ల దోసే దేవుడు మన దేవుడు. సమస్య కొండైనా సరే దాన్ని బోర్ల దోసి చదును భూమి చేసి దాని మీద నడుచుకుంటూ బొమ్మంటాడు. ఈ ప్రగల్భాలు చెప్పట్లా, ప్రాక్టికల్గా 24 నిండు సంవత్సరాలు ఆయనతో నడిచి అనుభవాలు చూసి మాట్లాడుతున్నాను. రైట్. దైవజనుడు ప్రార్థన చేస్తాడు, శ్యామన్న ప్రార్థన చేస్తాడు. అందరం ఏకీభవిద్దాం. హల్లెలూయ, 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 హల్లెలూయా. ప్రేమ స్వరూపి సర్వాధికారికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి వందనాలు. దాసుని నిలబెట్టుకుని మాతో మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. థ్యాంక్ యూ. ప్రేమించిన వారికి ప్రభు సమస్త సమకూడి సమృద్ధిగా సర్విస్తా ఉన్నాం ప్రభు. సూటిగా మాతో మాట్లాడడం మా జీవితాలు జరిగిస్తున్న విధానం బట్టి థ్యాంక్ యూ ప్రభు. హల్లెలూయా. కోట్ల మందిలో మమ్మల్ని ఎరిగి ఉన్నావు ప్రభు. అబ్బా, మమ్మల్ని నిర్ణయించుకున్నావు ప్రభు, పిలుచుకున్నావు ప్రభు, నీతి మంతులుగా మార్చావు ప్రభు. మహింపరిచిన దాన్ని బట్టి వందనాలు. స్తోత్రం. మాకు ప్రతి విషయంలో మీరే తోడే నడిపిస్తున్నందుకు వందనాలు. ఆత్మతో నింపండి, చిత్తము చేయవాలి, మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభు. నీ పోలిక మాలో అనుగ్రహించండి ప్రభు. నీ సంకల్పమే నెరవేర్చాలి. మా సొంత ఇచ్చ ఏమీ లేకుండా నెరవేరొద్దు. ఈ నామాన్ని మహింపరిచే వారికి సహాయం దయచేయండి. మాకు ఏమీ వద్దు ప్రభు. అవును, మీరు చాలు ప్రభు. మీరు చాలు. పాదాలు చాలు ప్రభు. నీ పాదాలు చాలు. నీ సన్నిధి చాలు ప్రభు. జీవం మాకు చాలు ప్రభు. నీ కృపలో
కాచినందుకు వందనాలు. వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకై శుద్ధ మనస్సును సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధములు నీవు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రభేశ్వరక్తమునకు జై, ప్రభేశ్వరక్తమునకు జై. యేసునామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడాలని వచ్చిన వాళ్ళు, నమ్మి బాప్తిస్మం పొందడానికి సిద్ధమై వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సిద్ధపడ్డ వాళ్ళు ఎవరు ఉన్నారో చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోండి. అక్కడ బాప్తిస్మాల కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఎవరు గలిబిలవుతున్నారో డోంట్ వరీ, భయపడొద్దు. నువ్వు అనుకున్నవి జరగకపోయినా, అనుకోని జరిగినా కంగారు పడొద్దు. సమస్తము సమకూడి, అందరు చెప్పండి, అందరు చెప్పండి, సమస్తము సమకూడి కీడు కొరక మేలుకే వస్తాయి. ఎందుకు? నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు, దేవుడు నిన్ను డబల్ ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఇంకేం డౌట్ లేదుగా, అనుమానం లేదుగా? రైట్, విశ్వసించండి. ఇప్పటికి కొన్ని చూశారు, ఇక ముందు బలమైన కార్యాలు చూడబోతున్నారు. దేవుడు బలమైన బాహువు చాపి బలమైన కార్యాలు నీ ఎడల చేయ మొదలుపెట్టాడు. ఇప్పటికే కొన్ని అనుభవించున్నావు నువ్వు, ఇంకా ముందు శ్రేష్టమైన సిద్ధమై ఉన్నాయి. అవి చూసినాడు ఇక డైలాగ్ ఉండదు, ఏడుపే, ఆనందంతో కన్నీళ్లే. అలాంటి అనుభవాలు ఉన్నాయి. డోంట్ వరీ, కృంగిపోవద్దు, దేనికి కూడా కదలిపోవద్దు. ఒకవేళ అప్పులు ఉన్నాయా, మాటలు అంటున్నారా, మాటలు పడుతున్నావా, రకరకాల పరిస్థితులను బట్టి డోంట్ వరీ, వాటి నుంచి కూడా నిన్ను విడిపిస్తాడు. ఇప్పుడు అవమానం చేసేవాడిని అవమానం చేయని, నవ్వేవాడిని నవ్వని, ఎగతాళి చేసేవాడిని చేయని. రేపు చెప్పడానికి సాక్ష్యం ఉండాలిగా. అయ్యో నన్ను అంటున్నారని నేనేదో అయిపోతానంటే ఎట్లా? ఇవన్నీ రేపు సాక్ష్యాలు చెప్పుకోవాలిగా, చెప్పొద్దా? చెప్పాలి. అందుకే నేను చెప్పా, నవ్వని నవ్వని చెయ్యని చెయ్యని. ఈరోజు నువ్వు అనుభవించిన అవమానకరమైన పరిస్థితులు రేపు నీ లైఫ్ అంతా కూడా తీయని జ్ఞాపకాలు, చెప్పుకోవడానికి సాక్ష్యాలు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కృంగిపోతారా? ఎంతమంది హ్యాపీగా ఉన్నారో? ఈ కాసేపైనా ఇంటికాడ కూడా ప్రతి దానిలో కూడా పాజిటివ్ కోణాన్ని వెతుకు, నెగిటివ్ కోణాన్నిగా చూసే దృష్టి మార్చుకో. అన్నీ నీకు అనుకూలంగా నా తండ్రి మారుస్తాడు కదా, నమ్ము. రైట్. కృప మనందరికీ తోడై ఉండును గాక. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ రక్తంగా మార్చి రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, గొప్ప సమాధానం, గొప్ప ఆరోగ్యం నా తండ్రి యేసు నామములో దయచేయును గాక. ఆమేన్.